తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ సోమవారం ఉదయం ఆత్మకూరులోని మిడ్ వ్యాలీ సిటీ మంజీరా అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోకేష్తో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా లోకేష్ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వినూత్నంగా జరిగిన ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మంగళగిరి రూపురేఖలు మారుస్తానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క మెసేజ్ పంపిస్తే తక్షణమే స్పందిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. అంతేకాదు, తాను గత ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మమేకమైనట్లు చెప్పారు. మంగళగిరి చేనేతలు, స్వర్ణకారుల అభ్యున్నతికి వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలి. ప్రధానంగా మహిళల్ని గౌరవించాలి. అది చాలా స్పష్టంగా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో క్లాసులో ఒక సెక్షన్గా కంటిన్యూస్గా చేయాలి. నార్త్ ఈస్ట్లో మహిళల పైన దాడులు చాలా ఆల్మోస్ట్ జీరో. కారణం ఏంటంటే ఆస్తి ఎట్లయితే మన దక్షిణ భారతదేశంలో అన్నగారి ముందల మగవాళ్ళకి వచ్చేదో అక్కడ రైట్ ఫస్ట్ కమ్స్ టు ఉమెన్ ఇన్ నార్త్ ఈస్ట్. దానివల్ల మహిళల పైన గౌరవం ఎక్కువ ఉంది. అదేవిధంగా దాడులు అసలు ఉండవు. సో ఇది చాలా సీరియస్గా మేము చర్చిస్తున్నాం. అంటే ఎలా ఇది డిమాండ్ అనేది ఏర్పాటు అవ్వాలి. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండో విషయం, మీరు అన్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పోస్ట్ పెట్టినా, ట్వీట్ చేసినా, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వల్గర్గా తిడుతున్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని కూడా అవమానించారు. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంటే అది మీ ఓటు రూపంలో వచ్చే 2 నెలలు, అంటే కరెక్ట్గా 55 రోజుల ఎన్నికలకి ఓటు రూపంలో మీరు చూపిస్తే తప్ప దీనికి చెక్ పడుతుంది. ఎందుకంటే చాలా మంది, కొంతమంది వైకాపా నాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు తెలుగుదేశం పార్టీలో గత ఒక 6 నెలల్లో చేరారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మాకు టికెట్ అక్కడ రాదు అన్నారు. ఎందుకు అన్నారు అంటే వీళ్ళందరూ సీనియర్, అంటే గతంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు. మాకు టికెట్ రాదని చెప్పారు. ఎందుకని అడిగారు. మిమ్మల్ని, బాబు గారిని, పవన్ గారిని తిట్టమని మమ్మల్ని చెప్తున్నారు. మేము తిట్టదలుచుకోలేదు. తిడితేనే ఆ పార్టీలో మాకు టికెట్ ఇస్తారు. సో అలాంటి నాయకత్వం ఉన్నాం. సమాజం ఎంత ఇబ్బంది పడుతుందనేది ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తుండటం ఈ ప్రాంతవాసుల అదృష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే 10 ఏళ్లు మంగళగిరి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లోకేష్తో పాటు తన గెలుపునకు మంగళగిరి ప్రజలు అండగా ఉండాలని డాక్టర్ పెమ్మసాని ఆకాంక్షించారు. In audio. In audio.
Know you. Know you. Know you. Know you. Know you. Know you. Know you.